హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో హెల్తీగా టేస్టీగా మంచి క్యారెట్ మిల్క్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. క్యారెట్ తినని పిల్లలకు, క్యారెట్లతో చదువుకునే పిల్లలకు ఇలా క్యారెట్ పాలు చేసి ఇవ్వండి. రుచి చాలా చాలా బాగుంటుందండి. అలాగే ఇది కంటి చూపును కూడా పెంచడంతో పాటు ఒంటికి కూడా ఎంతో శక్తినిస్తుందండి. పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఇలా ఈ పాలని తీసుకోవచ్చండి. రుచి సూపర్గా ఉంటుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎంతో హెల్తీగా ఉండే క్యారెట్ పాలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను పెద్ద సైజు ఉన్న క్యారెట్ తీసుకున్నానండి. మీరు ఈ క్యారెట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే చిన్నగా ఉన్న క్యారెట్ అయినా తీసుకోవచ్చు. ఇవి పెద్దగా ఇవి కలర్ ఉన్నాయి తీసుకుంటే కాస్త కలర్ వస్తుందండి. ఇది తీసుకుంటే లైట్ కలర్ వస్తుంది. నేనైతే ఇక్కడ పెద్ద క్యారెట్లతో చేస్తున్నానండి. మీకు నచ్చిన దాంతో మీరు చేసుకోవచ్చు. వీటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ముందైతే కుక్కర్ తీసుకొని దాంట్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ క్యారెట్ని మనము 2-3 రోజుల వరకు స్టోర్ చేసుకొని ఇలా క్యారెట్ పాలు చేసుకోవచ్చండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 10-12 దాకా కాజు వేసుకోవాలండి. జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. 10-12 దాకా మనము బాదం పలుకులు వేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేసుకోవడం వల్ల పిల్లలకు పెద్దలకు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీంట్లో 1/2 గ్లాసు లేదంటే 1/2 కప్పు వాటర్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకునే అవసరం ఉండదు. 1/2 కప్పు వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఇక్కడ మూత పెట్టేసి నేను మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. క్యారెట్ తినని పిల్లలకు ఇలా చేసి పెట్టండి, చాలా మంచిదండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి దీంట్లో అయితే. ఇలా మనం చేసుకొని పిల్లలకి ఇస్తే చూడండి, 3 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. గాలి మొత్తం పోయిన తర్వాత కుక్కర్లో మనం ఇలా ఓపెన్ చేస్తే చూడండి, ఇలా పైన మనము బాదం పైన ఉంది కదండి, ఆ తొక్క ఈజీగా సపరేట్ అవుతుంది. మనకి ఇలా ఉడికించుకుంటే ఈజీగా సపరేట్ అవుతుందండి. ఇప్పుడు ఇన్ని తొక్క తీసేసుకోవాలండి. బాదం పలుకులది ఇలా తీసేసుకోవాలి మొత్తం. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునేదండి. ఈ క్యారెట్ పాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ క్యారెట్ని, ఈ డ్రై ఫ్రూట్స్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి. వాటర్ ఏమీ లేకుండా వేసుకోవాలి. ఇలా వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ పలుకులు అనేవి లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ క్యారెట్ని మనం ఉడికించుకున్నాం కాబట్టి గ్రైండ్కి చేయడానికి అంత కష్టం ఏమి ఉండదండి. కాస్త డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ అయ్యే వరకు కొద్దిగా టైం పడుతుంది. ఇలా వాటర్ ఏమీ లేకుండా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నానో. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ క్యారెట్ మిశ్రమాన్ని మనము ఒక ఎయిర్ టైట్ బాక్స్లో ఉంచుకుంటే ఒక 2-3 రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఇలా క్యారెట్ పాలు చేసుకోవచ్చండి. పిల్లలకైతే పరీక్ష సమయంలో ఇలా చురుకుదనం కోసం ఇలా చేసి పెట్టండి, చాలా మంచిదండి. కంటి చూపు కూడా మంచిది. ఇప్పుడు మొత్తం ఇలా బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మూత పెట్టేసి మనము స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 3 days వరకు ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటానండి. ఇలా మూత పెట్టేసి ఇప్పుడు మనము ఈ క్యారెట్ మిల్క్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందు అయితే మనము ఇక్కడ చిన్న రోల్ తీసుకున్నానండి. పటిక బెల్లంతో చేస్తున్నాను నేను, షుగర్ వాడకుండా. ఇప్పుడు దీంట్లో నేను ముందుగా అయితే పెద్ద ముక్కలుగా ఉన్నాయి కాబట్టి ఇలా కాస్త దంచుకోవాలండి. చిన్న ముక్కలుగా ఇలా పటిక బెల్లాన్ని ఇలా దంచుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పటిక బెల్లాన్ని నేను ఇలా గ్రైండ్ చేసుకొని పొడిలా ఒక బాక్స్లో వేసి ఉంచుకుంటానండి. సమ్మర్ వస్తే ఒంటికి చలవ మంచిదని ఇలా నేను పిల్లలకి ఇస్తానండి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పటిక బెల్లాన్ని కూడా ఇలా కాస్త దంచుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా చేసుకునేవి
మిల్క్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఇప్పుడు మొత్తాన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం కాస్త చిన్న చిన్న ముక్కలుగా దంచుకుంటే మనకు గ్రైండ్ చేసుకోవడానికి అంత కష్టం ఏమి ఉండదండి. పెద్ద ముక్కలైతే మాత్రం మిక్సీలో వేయొద్దండి, పాడైపోతుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకునే పొడిని పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ దాకా పాలు తీసుకున్నానండి. పాలని బాగా వేడి చేసుకోవాలి. ఇలా పాలు బాగా వేడైన తర్వాత మీ తీపిదనం బట్టి పట్టిక బెల్లాన్ని గ్రైండ్ చేసుకున్న పొడిని దీంట్లో వేసుకోవాలండి. మీరు ఎక్కువ తీపి తింటే ఒక 4 టేబుల్ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా ఉడికించుకోవాలండి పాలను. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న క్యారెట్ పేస్ట్ ఉంది కదండి, ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. పాలను బట్టి వేసుకోవాలండి, ఎక్కువ తక్కువ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉండలేమీ లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అంత కష్టం ఏమి ఉండదండి, ఈజీగా కలిసిపోతుంది పాలలో. చూడండి ఇలా మిక్స్ చేసుకొని ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి గ్లాస్లోకి. అయితే చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉండే ఈ క్యారెట్ పాలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ నేను గ్లాస్లో సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే తాగాలనిపిస్తుందండి, అంత హెల్తీ రెసిపీ. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.